తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కస్తూరి రంగరంగ కావేటి రంగరంగ అని బామ్మలో అమ్మమ్మలో తెల్లవారుజామునే ఆధ్యాత్మికంగా గొంతెత్తి ఆలపించే జ్ఞాపకాలు ఒక తరాన్ని ఇప్పటికీ వెన్నంటే ఉన్నాయి. మూడు వైపులా కావేరీ నది, మధ్య భాగాన ద్వీపకల్పం వలె శ్రీరంగ క్షేత్రం. తమిళనాట విరాజిల్లిన రంగనాథస్వామి ఆలయ రమణీయకం అది. క్రీస్తు శకం 1662లో ఆ ఆలయాన్ని వనపర్తి సంస్థానానికి చెందిన ప్రభువు దర్శించాడు. అట్టి ఆలయం తన రాజ్యంలోనూ ఉంటే ఎంత బాగుండునని తలపోశాడు. శ్రీరంగనాయక స్వామి కలలో కనబడి తాను వారి రాజ్యంలో వెలసియున్నానని మార్గనిర్దేశనం చేశాడు. అలా నిర్మితమైనదే మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీరంగపురం ఆలయం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాల్ని కనులారా తిలకిద్దాం. నమో నారాయణాయ. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. ఉత్తర రంగంగా ఖ్యాతిగాంచిన ఈ పవిత్ర గ్రామంలోనే రంగనాథస్వామి ఆలయం ఉంది. శ్రీదేవి భూదేవి సహిత శేషశయనుడైన రంగనాథుడు భక్తుల కొంగు బంగారమై ఇక్కడ పూజలందుకుంటున్నాడు. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. నీలవేణిలో నీటి ముత్యాలు. మహబూబ్ నగర్ జిల్లాలోని పెబ్బేరుకి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరంగాపురం. ఆలయానికి గ్రామానికి మధ్య తటాకం ఉంది. ఎడమవైపుల విస్తరించిన తటాకంలోని తళతళల నీటి కెరటాలపై నుండి తేలివచ్చే మంద పవనాలు భక్తిభావన వీచికలనిపిస్తాయి. రథశాల నుంచి ఆలయ ఆవరణ మొదలవుతుంది. ఆలయ గాలిగోపురం 67 అడుగుల ఎత్తుగలది. గోపుర ప్రవేశద్వారం ఎత్తు 20 అడుగులుంటుంది.
1804లో ఈ గాలిగోపురాన్ని రాణి శంకరమ్మ నిర్మించిందని చెబుతారు. శ్రీ వైకుంఠపురంబులో పాలకడలిపై శేషతల్పాన యోగనిద్ర ముద్రాంకితుడైన శ్రీహరి నిజరూపమే శ్రీరంగనాథ స్వామి. తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవిల సేవలందుకుంటూ దామోదరుడు రంగనాథుడిగా దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా ముజ్జగాలనేలే ముకుందుని దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. ఆది పురుష అఖిలాంతరంగా శ్రీరంగనాథుడు 5 పడగల శేషతల్పంపై శయనించి ఉండగా శ్రీదేవి భూదేవి పాదసేవ చేస్తూ దర్శనమిస్తారు. ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా 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 అఖిలాంతరంగా. भवपाथो निधि बाळबानल भवजीमूत प्रभञ्जना भवपाथो निधि बाळबानल भवजीमूत प्रभञ्जना भव पर्वत प्रणय भयद निर्घात दुर्भव कालकूट भव बहु विश्वरूप भव पर्वत प्रणय भयद निर्घात दुर्भव कालकूट भव बहु विश्वरूप पुरुष अखिलांतरंगा भूदेवतारमण भोगींद्र शयन
ఘోషకిలాంతరంగ. శ్రీరంగాపురంలో వెలిసిన రంగనాథుడు స్వయంభూ స్వామివారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో వెలిసినారు వీరు. సాక్షాత్తు విష్ణుమూర్తే పాలకడల్లో ఎలా సముద్రంలో పవళించి ఉంటారో అదే మాదిరిగా ఇక్కడ కూడా రంగనాథుడు శేషతల్పం మీద శయనించి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో నాభిలో కమలం వచ్చి అందులో బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ కలిగి ఉంటారు. శ్రీరంగంలో ఏ విధంగా అయితే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో ప్రతి పాల్గొన పౌర్ణమికి పుబ్బా నక్షత్రాన్ని అనుసరించి బ్రహ్మోత్సవాలు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. మార్గశిర మాసంలో ధనుర్మాస ఉత్సవాలు, గోదాదేవి సన్నిధి ప్రత్యేకంగా ఉంది, ధనుర్మాస ఉత్సవాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి మొదలుకొని 10 రోజులు కోఠాయి ఉత్సవం అని చెప్పి 10 రోజులు ఉత్సవం జరిగి 10వ రోజు వైకుంఠ ఏకాదశి నుంచి 10వ రోజు పరమపదోత్సవం అని చెప్పి నమ్మాళ్ళవారి పరమపదోత్సవం కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ధనుర్మాస ఉత్సవాలు ఇవన్నీ కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. మూడు లోకాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు ఏ అవతార రూపుడై వెలసినా ఆ స్వామితో పాటు మరెందరో కొలువై దర్శనమిస్తారు. శ్రీరంగాపురం తీర్థానికి విచ్చేసిన యాత్రికులకు కూడా అనేక మంది దేవదేవుల దర్శన భాగ్యం దక్కుతుంది. స్వామివారి గర్భగుడికి ఎడమ భాగాన చతుర్భుజ తాయారు గుడి ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ. ఆలయ ప్రదక్షిణా మార్గంలో సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయముంది. అక్కడ దైవదర్శనం చేసుకుని హారతి తీసుకుని భక్తులు ముందుకు సాగుతారు. తూర్పున పన్నిద్దరాళ్వారుల ఆలయం సందర్శనీయమైంది.
కొఠాయి మండపం అందమైన కట్టడం. మండప స్తంభాలు, లతలు, పుష్పాలు, దేవతా శిల్పాలు, నాగబంధం, కుండలిని వంటి శిల్పాలతో అలరారుతూ మండపం శోభాయమానంగా ఉంటుంది. విశ్వక్సేనుడి విగ్రహం కూడా ఆకట్టుకుంటుంది. మహావిష్ణువు సైన్యాధిపతి విశ్వక్సేనుడు అనేది సుప్రసిద్ధం. ఆలయ ముందు భాగాన దీర్ఘచతురస్రాకారపు కళ్యాణ మండపం ఉంది. ఈ మండప స్తంభాలపై కూడా భగవంతుని అవతార విశేషాలు, యోగమూర్తులు, లతలు అద్భుతంగా కానవస్తాయి. అష్టభాషా బహదూర్, వనపర్తి ప్రభువు గోపాలరావు మూలకర్తగా నిర్మించబడిన శ్రీరంగాపురం ఆలయం వాహన సంపదతో, విశిష్ట రాజగోపురంతో, సుందర మనోహర వాతావరణంలో విరాజిల్లుతూ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల నుండే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి, మద్రాస్, బెంగళూరు వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ పేరెన్నికగన్న ఆలయంగా పూజలందుకుంటోంది. శ్రీరంగనాయకునికి ఫాల్గుణంలో బ్రహ్మోత్సవాలు, మార్చిలో పుబ్బా నక్షత్రం రోజున రథోత్సవం, వైకుంఠ ఏకాదశి, అధ్యయన ఉత్సవాలు, హోలీ నుండి ఉగాది వరకు జాతర, అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, ధనుర్మాసోత్సవాలు వైభవంగా నిర్వర్తిస్తుంటారు. మెరసి దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వరా. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వరా. హరి నిండెను వేదములు
నమిలితే నిండెను వేదములు ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే మోవమూర్తి గిరిపితే మూడు లోకాలు నిలిచే మోవి బార నవ్వితేనే ముగిసిరసురులు మోవమూర్తి గిరిపితే మూడు లోకాలు నిలిచే మోవి బార నవ్వితేనే ముగిసిరసురులు ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వరా హరి. వివిధ రవాణా సౌకర్యాల ద్వారా జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ పట్టణానికి చేరుకుని అక్కడి నుండి అన్నాసాగర్ అమడబాకుల మీదుగా శ్రీరంగాపురం శ్రీరంగనాథ క్షేత్రానికి చేరుకోవచ్చు. కృపా తరంగుడైన ఆ రంగనాథుడి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనంద తరంగితమై భక్తుల జీవనాలు శోభిల్లాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.